హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం సౌత్ ఇండియా ట్రిప్ డే 2లో ఉన్నాం కదా. మహాబలిపురంలో ఈరోజు సన్ రైజ్ చూద్దామని వస్తే కొంచెం సన్ రైజ్ అవ్వలేదు. అంటే క్లౌడ్స్ వల్ల కొంచెం అది సరిగా కనిపించలేదు. కానీ మహాబలిపురంలో ఇంకొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఆ ప్లేసెస్ చూద్దామని వచ్చాను. మెయిన్గా ఈ పార్క్ వచ్చేసి పోర్ట్కి సంబంధించింది. అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం, అంటే 670 అన్ని సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన ఇది ఏంటంటే ఒక రాజు దాన్ని సపరేట్గా ఒక ఆఫీస్ లాగా పెట్టి దీన్ని స్టార్ట్ చేశారనమాట. అయితే దీంట్లో ఏంటి స్పెషాలిటీ అంటే కొండని కొన్ని గుడ్లుగా, కొన్ని రాజ్యాలుగా దాన్ని డివైడ్ చేసి దీన్ని వాడుకునేవాళ్ళు. అట్లాగా మనల్ని చాలా చాలా హిస్టరీ ఉంది దీనికి. కానీ నాకు తెలిసిన కొంచెం మీకు షేర్ చేస్తాను. ఇది కొండపైకి వచ్చేస్తే కొండపైకి వచ్చేసాము. అంటే మహాబలిపురంలో ఇది చిన్న కొండ అన్నమాట. ఈ కొండనే వాళ్ళు పాతకాలంలోనే అలా ఎంత ఇదితో చెక్కారంటే చాలా బాగా ఉంది. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూస్తున్నట్టయితే ఇది వాళ్ళు ఒకప్పుడు వాడుకునే స్విమ్మింగ్ పూల్ టైప్లా ఉంది. స్టెప్స్ కానీ అవన్నీ వచ్చిన రెయిన్ వాటర్తోనే వాళ్ళు స్నానం చేసేవాళ్ళేమో మేబీ. అట్లా ఉంది. ఇది చాలా బాగుంది చూస్తానికి కూడా. అలాగే మహాబలిపురంలో ఇంకా కొంచెం హిస్టరీ ఉంది. ఏంటంటే ఒక్కొక్క రాజు దీన్ని తీసుకొని మ్యారీటైమ్కి సంబంధించింది అట్లాగా ఆఫీస్ లాగా దీన్ని చేశారనమాట. అలాగే కాకుండా ఇక్కడ ప్రసిద్ధి పొందింది ఏంటి అని అంటే శిల్పాలు చెక్కటం. ఎట్లాంటి కొండనైనా సరే వీళ్ళు నీట్గా చెక్కి బాగా యూటిలైజ్ చేశారనమాట. అప్పుడు కాలంలో రాజులు. చూస్తున్నారు కదా, ఈ కొండని స్టెప్స్ లాగా చెక్కి అలా కూర్చోవడానికి, అట్లా చూడడానికి, అంటే నేచర్ని ఎంజాయ్ చేయడానికి ఇప్పుడు చాలా బాగుంది, చాలా యూజ్ అవుతుంది. అలాగే దగ్గరలో లైట్ హౌస్ కూడా బాగా కనిపిస్తుంది ఇక్కడ మనకి దగ్గరలో. చూస్తున్నారు కదా, దానికోసం కొండెక్కి మరి చాలా హైట్లోకి వెళ్ళి ఇది క్యాప్చర్ చేశాను. దీనికి మీరు తప్పకుండా లైక్ చేయాల్సిందే, ఎందుకంటే చాలా కష్టపడ్డాను. బాగా ఎండలో ఉన్నా సరే అది అక్కడ నుంచి చూస్తే కిందకి చూస్తుంటే చాలా భయం వేస్తుంది. అయినా సరే నేను మీకోసం వెళ్ళి వీడియోలో, అంటే చూడని వాళ్ళ కోసం ఇంకా చూపించాలి అన్న ఒక ఇదితోనే చూపిస్తున్నాను. మెయిన్ మోటివ్ ఏంటంటే ఈ వీడియోస్ చేయడానికి, అంటే కొంతమంది వస్తారు, కొంతమంది రారు, టూర్స్ ఎంజాయ్ చేస్తున్నారు, కొంతమంది టూర్స్ ఎంజాయ్ చేయలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం ఇలాంటివి చూపిద్దామని నా ఇదితో నేను చూపిస్తున్నాను. ఈ కొండెక్కి మరి ఇలా తీయటం జరిగింది ఈ వీడియో. కింద ఎక్కడానికి బాగానే వచ్చాం, కానీ దిగాలంటేనే చాలా భయంగా ఉంది. కొంచెం స్కిడ్ అయినా సరే కింద పడిపోతాము. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మిగతా వాళ్ళకి కూడా మీరే చుట్టం కాకుండా మీ ఫ్రెండ్స్తో కూడా చూపించండి. ఇలాగా మహాబలిపురంలో కొంచెం బాగా పీస్ఫుల్గా ఉండిద్ది. ఈ ప్లేస్లో మాత్రం చాలామంది వచ్చి ఫొటోస్ దిగి హిస్టరీ, అంటే ఆ చెక్కిన దీనిని, వాళ్ళ టాలెంట్ని వాళ్ళు చూస్తారు కదా. ఈ కొండకైతే స్టెప్స్ లాగా చేశారు. అదే కొండ కిందకి వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది, ఇలా ఉండిద్ది. చూడండి ఫ్రెండ్స్. చాలామంది ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు. అలాగే కొండ పైకి, శాంతం పైకి వచ్చి, అది ఇందాక మనం చూపించాం కదా, పై నుండి జూమ్ చేసి చూపించాం కదా, దగ్గరకు వచ్చి మీకు చూపిస్తాను. ఇంకా స్టార్టింగ్ నుంచి ఇక్కడ నుంచి కొంచెం వాళ్ళు కట్టిన కట్టడాలు, పక్కనే లైట్ హౌస్, లొకేషన్ కూడా చాలా బాగుంది. ఫొటోస్ దిగటానికి కానీ చాలా సూపర్గా ఉంది. నేను కూడా కొన్ని ఫొటోస్ దిగాను, అది కూడా మీకు చూపిస్తాను. అలాగే ఇది ఇక్కడ నుంచి చూస్తే మన మహాబలిపురం ఎదురు మనం, అంటే ఒక టెక్స్ట్ బుక్ మీద ఉంటుందని చెప్పాను కదా, ఆ టెక్స్ట్ బుక్ మీద ఉన్న పిక్కి పైన ఇది, కొండ పైన ఇది చూస్తున్నారు కదా. ఇది కూడా మొత్తం చెక్కింది, అంటే ఒక పార్ట్ బై పార్ట్ చెక్కినట్టు కాకుండా చూస్తుంటే మొత్తం కొండని వీళ్ళే చెక్కినట్టుగా కనిపిస్తుంది. ఇది చాలా బాగుంది చూడటానికి. అట్లాగే చాలామంది వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తున్నారు దీన్ని. చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి కింద స్టార్టింగ్ అనమాట. అయితే నేను అలా వెళ్తుంటే మా ఫ్రెండ్ కనిపించాడు, శామ్యూల్ అని. వాళ్ళు కూడా హాయ్ చెప్పారు. చూడండి, కనిపిస్తారు. ఇది ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్.
మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నుంచి నేను పైన ఉంది ఇక్కడే అందరు చాలామంది పిక్స్ దిగుతారు. అట్లా మా ఫ్రెండ్ వాళ్ళు కూడా దిగారు, వాళ్ళ ఫ్యామిలీతో దిగాడు శామ్యూల్ రాజ్ కర్లపూడి. ఇందాక పిక్స్ ఇవి చాలా బాగుంది. లైట్ హౌస్ పక్కన ఇదంతా కూడా. ఇది వచ్చేసి టెంపుల్ అన్నమాట. వాళ్ళు ఈ కొండని కూడా టెంపుల్ లాగా చెక్కిన ఇది మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి. సపరేట్గా చేసింది ఏం కాదు, ఒకే కొండని అంటే డిఫరెంట్ ఇవి బొమ్మల్లా చేయటం చాలా కష్టం, కానీ బాగా స్కిల్తో చేశారు. దానికి సంబంధించిన వివరాలన్నీ ఇక్కడ సైడ్ ఇలా బోర్డు లాగా పెట్టారు. మనం అంటే చదువుకుంటే బాగానే మనకి ఇంకా బాగా తెలుస్తుంది దీని గురించి. రాక్ కట్ వర్ష టెంపుల్, అలాగే ఇది కూడా అలానే ఉంది. అన్నీ ఇక్కడ మన మహాబలిపురంలో చూస్తున్న ప్రతి ఒక్కటి కూడా అంటే ఒక్కొక్క పార్ట్ చెక్కి పెట్టింది లాగా అసలు కనిపించదు. పెద్ద కొండనే తీసుకొని చెక్కినట్టుగా కనిపిస్తుంది. చాలా బాగుంది. ఇది మీరు ఒకసారి చూస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అట్లాగే అది కంప్లీట్ చేసుకొని మేము పాండిచ్చేరి వెళ్ళాము. పాండిచ్చేరిలో మెయిన్గా ఈ చర్చి బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చాలా ఇంటీరియర్ డిజైన్ మొత్తం కూడా చాలా బాగుంటుంది. తర్వాత రాక్ బీచ్, పాండిచ్చేరి రాక్ బీచ్లోకి వచ్చాము. పాండిచ్చేరి రాక్ బీచ్లో కొంచెంసేపు సరదాగా అలా తిరిగి లంచ్ చేసి అక్కడ నుంచి మళ్ళీ వేలాంగినికి రిటర్న్ జర్నీ అయ్యాము. మీరు చూస్తున్నట్టుగా వీడియోలో ఫ్రెంచ్ కాలనీ అని ఉండిద్ది. ఇక్కడ ఐస్ క్రీమ్ చాలా ఫేమస్, కానీ ఇప్పుడు కొంచెం ఫ్లేవర్స్ ఏంటో తగ్గినాయి. అంటే అంతకుముందు చాలా ఫ్లేవర్స్ ఉండేవి, ఇప్పుడు కొంచెం ఫ్లేవర్స్ తగ్గినాయి. చూడండి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, అతను కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాడు పిల్లడు. అయితే అలా అన్నీ చూసుకొని పాండిచ్చేరిలో మధ్యలో ఒక చోట ఆగామన్నమాట, చిన్న విలేజ్ దగ్గర. అక్కడ తమ్ముళ్ళతో క్రికెట్ ఆడాను. వాళ్ళు అడగంగానే పాపం ఏమి లేకోకుండా ఇచ్చారు, కానీ తమ్ముడు లెఫ్ట్ హ్యాండ్తో బౌలింగ్ వేస్తున్నాడు చాలా కన్ఫ్యూజింగ్గా. అయినా సరే హిట్ చేయడానికి చూశాను, కానీ ఒక్కటే బాల్ హిట్ అయింది, మిగతా అన్నీ కూడా ఇది అవ్వలేదు. పాపం వాళ్ళు మ్యాచ్ ఆపేసి కూడా నాకు బ్యాటింగ్ ఇచ్చారు ఆడమని. కొంచెం వాళ్ళు మాట్లాడేది అర్థమవుతుంది, కానీ మనం మాట్లాడడానికే రావట్లేదు తమిళ్. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఏదో అంటే కొంతమంది అయితే ఇలా చూడరు, కొంచెం అదని ఇలా అది ఇది అలా చూస్తూ ఉంటారు, కానీ ఇక్కడ మాత్రం అలా లేదు. చాలా బాగుంది, చాలా ఫ్రెండ్లీగా కలిసిపోయారు ఫ్రెండ్స్. ఒకటే బాల్ హిట్ చేశాను, అన్ని బాల్ వేసినా సరే. అది చూసుకొని మళ్ళీ నైట్కి 11:30 ఆ టయానికి మేము ఇక్కడ వేలాంగిని రావడం జరిగింది. వేలాంగినిలో నైట్ స్టే చేసి రేపు మార్నింగ్ సండే కదా చర్చికి వెళ్ళి రేపుడు వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. వీడియోని నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా చూపించండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.